వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్య ఆరోపణలు. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం, పలు చోట్ల ధాన్యం తడిసి రైతులకు తీరని నష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మిర్యాలగూడ ఎస్పీ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ తో పాటుగా తీన్మార్ మల్లన్న, పలువురు ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడారు. పట్టభద్రుల ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ బదిలీ ప్రక్రియ, పెన్షన్ పద్ధతులు, ఉద్యోగాల నియామకాలపై కృషి చేస్తామని తెలియజేశారు. మిర్యాలగూడ అభివృద్ధికై ఇండస్ట్రియల్ రూపకల్పన, డ్రై పోర్ట్స్ లాంటి నూతన ఉద్యోగ రూపకల్పనకు సంబంధించిన పలు అంశాలను ఆత్మసాక్షిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి గెలిపించాలని అభ్యర్థించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు అన్న బషీర్లాల్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందనతోటి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట, పోయినసారి అన్యాయం జరిగింది మల్లన్న, ఈసారి అది రిపీట్ కానివ్వం, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం, మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు వీళ్ళరన్నమాట. అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లికి చెందిన వడ్డె వెంకటేశులు టీడీపీ కార్యకర్తగా ఉన్నారు. తల్లి వడ్డె సుంకమ్మ వైసీపీకి ఓటు వేసినట్లు తెలియడంతో కోపంతో ఊగిపోయిన వెంకటేశులు మద్యం సేవించి తల్లితో గొడవకు దిగారు. తల్లి తలపై సుత్తెతో కొట్టి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావమై సుంకమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అట్లా వాళ్ళవా ఇక్కడే ఉంటారా? రాత్రి వచ్చింది బాగుంటుంది నీట్గా చెల్లెలకి వాట్సాప్. చూస్తారా ఫోటోలు తీసుకుంటుంటారా? మళ్ళా కిటికీలో పడు. అట్లా వాళ్ళవా ఇక్కడే ఉంటారా? రాత్రి వచ్చింది బాగుంటుంది నీట్గా చెల్లెలకి వాట్సాప్. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తనను బ్లాక్మెయిల్ చేశాడని ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్య ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఎమ్మెల్యేకు 3 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఎమ్మెల్యేల కోరికలు తీర్చాలని డీసీసీ వేధించారని వాపోయారు. దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఒక ఎంపీగా నేను ప్రచారం చేసిన విధానం, ఒక ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే కూడా అంత ప్రచారం చేశారో లేదో తెలియదు. మీరు చూసుంటే టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ నేను తిరిగినన్ని సార్లు ఏ ఎంపీ అయినా తిరిగితే ఇట్స్ ఛాలెంజ్.
అన్నిసార్లు నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలోనూ వెళ్ళాను, ప్రతి చోటకి వెళ్ళాను. నాకు ఎంత పోలవరము విజిట్ చేశాను, చింతలపూడి విజిట్ చేశాను, ఎత్తిపోతల పథకం డైరెక్ట్గా నేను ఆ ప్లేస్కి వెళ్ళి, అలాగే కొల్లేరు కూడా నేను ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి సమస్యలపై అవగాహన పెంచుకొని దీన్ని నేను కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జర్నీలో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ మేము కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను హైకమాండ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు జిల్లాల్లో ఉన్న నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, కొంతమంది అభ్యర్థులు, మేడం గారు ఎంపిక చేసిన కొంతమంది అభ్యర్థులు, వాళ్ళు ఏ పర్పస్కి ఈ పార్టీకి వచ్చారో, ఈ పార్టీకి ఏ పర్పస్లో చేస్తున్నారో అనేది ఒక క్లారిటీ లేదు. కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రచారం కూడా చేయని పరిస్థితి. సాక్షాత్తు డిసిసి అనే పర్సను కూర్చొని లాబింగ్ చేయడము, తర్వాత డబ్బుల విషయాలు మాట్లాడడము, పక్క పార్టీలతో అటు టీడీపీతో ఇటు వైసీపీతో లాలూచి పడటము ఏమాత్రం హర్షణీయం కాదు. సొంత పార్టీ వాళ్ళు, సొంత పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు వాళ్ళని సమన్వయం చేసుకోపోగా వారి మధ్య గ్రూపులు కట్టి డబ్బుల విషయాల్లో వాళ్ళని ముందుకు తోలి, మీకు డబ్బులు ఇస్తేనే మీరు పనిచేయండి లేకపోతే వెళ్ళొద్దు అని ఒక స్టేజ్లో సాక్షాత్తు పార్టీ జిల్లా నాయకుడే, అంటే డిసిసి అనే పర్సనే మొత్తం అందరినీ హైజాక్ చేయడము, అలానే మాకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతనే హైజాక్ చేసి ఎంపీ గారు మనిషికి 3 కోట్లు ఇస్తే తప్ప మీరు వెళ్ళడానికి వీలు లేదని బ్లాక్మెయిల్ చేయడము. అలాంటి ఒక మీటింగ్ పెట్టుకుంటే మామూలుగా కార్యకర్తలతో, ఎమ్మెల్యేలతో, మండల స్థాయి లీడర్లతో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగు సాక్షాత్తు డిసిసి అనే ప్రెసిడెంట్ సాక్షాత్తు హైజాక్ చేసి ఆ మీటింగ్కి ఎమ్మెల్యేల తరపున తనే రిప్రజెంటేషన్ చేసి ఎమ్మెల్యేల కోరికలు మీరు తీర్చాలి, మీరు తీర్చకపోతే మీకు పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ రాదు అని ఒక రకంగా ఒక మహిళా అభ్యర్థిని బెదిరించడం నేనైతే చాలా షాకింగ్ విషయము. అయితే ఇలాంటి అడ్డంకులు కొన్ని వచ్చినాయి. అలానే అతను సాక్షాత్తు ప్రెసిడెంట్ అనే అతను ఎమ్మెల్యేలు హైజాక్ చేసి వారి తరపున డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా నిర్మల్ జిల్లాలోని మామడ, లక్ష్మణ చాందాతో పాటు పలు మండలాల్లో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. మామడ, పోన్కల్, పోతారం, అనంతపేట్, లక్ష్మణ చాందా, మల్లాపూర్, పీచర ధర్మారం, మునిపల్లి తదితర గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా 2 గంటల పాటు వర్షం కురిసింది. పలు చోట్ల ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. పుస్తరావు లక్ష్మణచంద్ర. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, తడిసిన చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి
మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనవి. తిరుమల శ్రీవారిని మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సార్ ఒక నిమిషం సార్. హెల్మెట్ ముందుకు వచ్చాను. వాయిస్ తీసుకుంటే మళ్ళీ ఈరోజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా వారి దయతో ఆశీర్వాదం. విజయనగరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర టీడీపీ స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఎంపీ పోస్టల్ బ్యాలెట్లు కలెక్టరేట్ కి తరలించిన అధికారులు వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవటాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ తెరిచినప్పుడు తమకెందుకు తెలియపరచలేదని అధికారులను టీడీపీ నేతలు నిలదీశారు. అధికారుల తీరును ఎన్నికల అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డింగ్ చేస్తూ స్ట్రాంగ్ రూమ్ తెరిచామని జేసీ కార్తిక్ చెబుతున్నారు. ఓకేనా సార్, చెప్పండి ఎందుకు వచ్చారు మీరు అంతా అక్కడికి? ఈరోజు విజయనగరం నియోజకవర్గం సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్స్ ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్ లో ఉంచడం జరిగింది. పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరినీ కూడా ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి, ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకతగా అన్ని పార్టీలను కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కి ఉంది. కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ, మేము అపోజిషన్ లో ఉన్న పార్టీలో మేజర్ గా ఉన్నాం. మాకు కనీసం ఇంటిమేషన్ గాని, ఫోన్ ద్వారా గాని, ఓ మెసేజ్ గాని ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి బైఫ్రికేషన్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆర్ఓ గారికి కూడా మేము ఇమ్మీడియట్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధిత బాధ్యతల మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోని ఆ రూమ్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక గడి లేదు, కిటికీలకి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా ముట్టుకుంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి స్ట్రాంగ్ రూమ్ లో రేపు రాబోయే కాలంలో భవిష్యత్తుని ఈ రకంగా చేయడం అనేది కూడా
నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని మీద కూడా మేము ఇమ్మీడియట్ గా ఈ రోజు రాత్రికి రేపు ఉదయం లోపుగా అవన్నీ కూడా కిటికీలన్నీ మూసి గోడ కట్టించాలి, అలాగే మొత్తం అన్ని కూడా పద్ధతిగా చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని విస్మరించి, మా పార్టీని విస్మరించి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఆ సంబంధిత అధికారుల మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్య ఆరోపణలు. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం, పలు చోట్ల ధాన్యం తడిసి రైతులకు తీరని నష్టం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.